ఇవాళ నా స్టైల్ చికెన్ 65 చికెన్ మంచూరియా రెసిపీస్ అయితే షేర్ చేయబోతున్నాను అండి. రేపు సండే కదా, మీకు ఈ రెసిపీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నా స్టైల్ రెసిపీ. ముందుగా బౌల్ అయితే తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, మన టేస్ట్కి తగ్గ ఉప్పు, కారము, పొడి మసాలా, అల్లం చిన్నులపై పేస్ట్, ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇంకో చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎప్పుడు నేను ఫుడ్ కలర్ అయితే సజెస్ట్ కూడా చేయనండి. ఈసారి ఎందుకో వేయాలనిపించి అయితే వేసాను. మీకు నచ్చితే వాడండి, లేకపోతే స్కిప్ ఆన్ చేసేసేయండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని చికెన్ పీసెస్కి పట్టేటట్టు అయితే తీసుకొని మంచిగా మసాజ్ లాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అనేది మనం డ్రాప్ చేసేయటమే అండి. నేను చికెన్ 65 కోసం బోన్లెస్ చికెన్ అనేది అయితే ఏమి ప్రిఫర్ చేయనండి. విత్ బోన్ అయినా బోన్లెస్ అయినా ఏదైనా కానీ నేను స్పెసిఫిక్గా అయితే తీసుకోను. ఇట్లా చికెన్ 65 అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మరో ప్యాన్ అయితే తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం సోయా సాస్, కొంచెం టమాటో కచప్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసేసుకొని మంచిగా బాగా టోస్ట్ అయ్యేదాకా అయితే టోస్ట్ చేసుకోవాలండి. ఇది మంచిగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకొని కొంచెం కరివేపాకు, క్యాష్యూస్ సన్నగా ముక్కలు చేసుకున్న క్యాష్యూ ముక్కలు, నువ్వులు కూడా వేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా అయితే మా పిల్లలకి సర్వ్ చేశాను. ఇన్ని చేసుకున్న నా సండే క్రేవింగ్స్ ద మోస్ట్ మార్నింగ్ క్రేవింగ్. నేను పచ్చడి విత్ చికెన్ ఫ్రై, వేడిగా అన్నం ఎక్కువ నెయ్యి వేసుకొని నేను నా చికెన్ ఫ్రై ముక్కలతో నా సండేని అయితే ఫినిష్ చేశాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.